ముఖ్యమంత్రి గారికి రైతాంగం రైతు సమస్యలకు సంబంధించి ప్రచార ఆర్భాటాల మీద ఉన్నటువంటి ఒక శ్రద్ధ రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించడంలో లేకపోవటం దురదృష్టకరం అని చెప్పి అంటారు. ఆశ్చర్యం ఏంటంటే ముఖ్యమంత్రి గారు వారి మాటల్లోనే ఇకపై రైతు సంఘాలే ధరలు నిర్ణయిస్తాయి, రైతు సంఘాలే ధర నిర్ణయించే పరిస్థితి వస్తే గిట్టుబాటు ధర కోసం ఇబ్బందులు పడే పరిస్థితి ఉండదు. అంటే ముఖ్యమంత్రి గారు తెలిసి మాట్లాడుతుందా, తెలియక మాట్లాడుతుందా, ఎవరిని మభ్యపెట్టడాన్ని మాట్లాడుతున్నాడు? ఇవాళ రైతు సంఘాలు ధరను నిర్ణయిస్తే కొనేవారు ఎవరు అని చెప్పంటున్నాయి. రైతాంగ సమస్యలను పరిష్కరింపజేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద లేదా అని చెప్పి అడుగుతున్నాను. దయచేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఏదైతుందో కేవలం ప్రకటనలతో కాలం వెళ్లిపుచ్చకుండా, విమర్శలతో కాలం వెళ్లిపుచ్చకుండా వ్యవసాయ ఉత్పత్తి వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని మీరు ధాన్యానికి గాని వాణిజ్య పంటలకు గాని ఏ ధర కల్పిస్తే దానికి గిట్టుబాటు లభిస్తాయని చెప్పని భావించారో ఆ ధర కల్పింప చేయడం ఈ ప్రభుత్వ బాధ్యతగా భావించాలని చెప్పండి. ప్రత్యేకంగా వరి ధాన్యానికి 2000, మొక్కజొన్నకు 2000 క్వింటల్కు, మిర్చి పసుపుకు క్వింటల్ 10,000, పప్పు దినుసులకు 10,000, ప్రతికి 10,000. ఈ తెలంగాణ ప్రాంత రైతాంగం ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష కొరకు ఏదైతుందో సకల జనుల సమ్మెలో భాగస్వాములై ఈ రాష్ట్ర సాధనలో తెలంగాణ రాష్ట్ర రైతాంగం కూడా భాగస్వాములని చెప్పి అంటున్నాయి. దయచేసి మరి ముఖ్యమంత్రి గారు వాస్తవాలు గ్రహించి రైతాంగానికి మరి న్యాయం చేయలేని పక్షంలో ఏం జరగబోతుందో మీరే గమనిస్తారని చెప్పని హెచ్చరిస్తున్నా.